రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నిశ్చయముగా మీకును మీ కుటుంబాలకును తోడై ఉండి మీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. మేలు చేయుటకై దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఆమేన్. ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన మీకు తోడై ఉండి మీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకును దేవుడు విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అనేక దినాల నుంచి ఈ యొక్క మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దీనిలోని ప్రాముఖ్యమైన విషయము మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనుషుల అనేకమైన ఉన్నాయి, కానీ గత కొన్ని రోజుల నుంచి మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనుషుల భయం కంటే దేవుని భయాన్ని మనం కలిగి ఉండాలి. మన జీవితాల్లో క్షేమం కలిగి ఉండాలంటే, జ్ఞానముతో నింపబడాలంటే, మేలులు మన జీవితానికి కలగాలంటే, రక్షణ కలగాలంటే, దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోవాలంటే, మన జీవితాలను దేవుడు హెచ్చించాలంటే, మన జీవితంలో దేవుడు మనకెదురవుతున్న ప్రతి వాటిలో నుంచి, ప్రతికూలమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించాలంటే మనము కలిగి ఉండవలసింది ఏంటంటే, దేవుని భయాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, ఆమోసు సేవ చేస్తున్నప్పుడు అమధ్య అనే ఆయన ఆమోసుని భయపెడతా ఉన్నాడు, దైవజనుడిని భయపెడతా ఉన్నాడు, దైవజనుడికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిచర్య చేయొద్దు, దేవుని మాటలు నువ్వు చెప్పొద్దు అని ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడండి, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఎలా ఉంటున్నావు? దేవుని పరిచర్య అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని మాటలంటే అసహించుకొని దేవుని పరిచర్య చేయొద్దని, దేవుని మాటలు వినిపించొద్దని అలా నువ్వు చెప్పే వ్యక్తిగా ఉంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అమధ్య దేవుని విషయంలో అలా నిలబడ్డందుకు దేవుడు ఒక భయంకరమైన తీర్పును అమధ్య మీదకి దేవుడు పంపిస్తూ ఉన్నాడు. మరలా ఆ మాటలు ఆమోసే తెలియపరుస్తున్నాడండి, ధైర్యంగా చెబుతా ఉన్నాడు. ఇదిగో, నీవు దేవుని పరిచర్యను, దేవుని మాటలను అడ్డుకున్నావు కనుక, దేవుని మాటలు చెప్పొద్దు అంటున్నావు కనుక నీ భార్య పట్టణంలో వేశ్య అవుతుంది. ఒక భయంకరమైన తీర్పు అండి. దేవుని ప్రజలారా, దేవుని పరిచర్యకు విరోధంగా లేచిన వ్యక్తి జీవితంలో దేవుడు ఇస్తున్న తీర్పు అది. దేవుడిచ్చే తీర్పు, దాన్ని ఎవడు కూడా మార్చలేడండి, దాన్ని ఎవడు కూడా మార్చలేడు. కనుక ఆ తీర్పు చెప్పాలన్నా కానీ ఎంతో ధైర్యం ఉండాలి. కనుక దేవుడు చెప్పమన్న మాటను ఆమోసు భయపడకుండా ధైర్యంగా చెబుతా ఉన్నాడు. ఈరోజు ఏదైనా చెబితే ఏమనుకుంటారో, ఎవరేం చేస్తారో అనే భయాలు చాలామంది జీవితాల్లో ఉన్నాయి. కానీ దేవునికి భయపడేవాడు వాటి గురించి ఆలోచించడండి. ఆమోసు దేవునికి భయపడేవాడు కనుక ధైర్యంగా, అదిగో నీ భార్య పట్టణంలో వేశ్య అవుతుంది, నీ పిల్లలు ఖడ్గం చేత చేస్తారు, నీ ఆస్తంతో కూడా విభాగించబడతా ఉంది, అలాగే అపవిత్రమైన దేశంలో నువ్వు చస్తావని చెప్పేసి దేవుడు చాలా కఠినమైన తీర్పు అమధ్య జీవితంలో ఇస్తూ ఉన్నాడు. ఈ తీర్పు రావటానికి కారణం ఏంటంటే, అమధ్యకి దేవుడంటే భయం లేదు, దేవుని వాక్యం అంటే, దేవుని హెచ్చరికలంటే లెక్కలేదండి. నేటి కాలంలో కూడా ప్రజలు అనేక మంది ఒకవేళ సేవ చేసే వ్యక్తులుగా లేకపోవచ్చు, కానీ అమధ్య లాంటి వ్యక్తులు నేటి కాలంలో సమాజంలో, సంఘాలలో కనబడతా ఉంటారు. ఇలాంటి వ్యక్తులు, ఇదిగో నువ్వు దేవుని వాక్యం చెప్పకూడదు, దేవుని వాక్యాన్ని మాటలు పలకూడదు, నువ్వు ఆపు చేయాలని రకరకాలైన వ్యక్తులు సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, అనేకులను మనం చూస్తూ ఉంటాము. దేవుని ప్రజలారా, ఎవరు ఎటువంటి అభ్యంతరాలు పెట్టినా కానీ, ఎవరు ఎటువంటి విరోధంగా లేచి వచ్చినా కానీ, ఖండితంగా ఆజ్ఞాపించినా కానీ, భయపెట్టినా కానీ, ఆమోసు చదువులేని వ్యక్తి అయినా కానీ, జ్ఞానము లేని వ్యక్తి అయినా కానీ, పెద్ద స్థితిమంతుడు కాకపోయినా కానీ
దేవుని భయాన్ని ఆమోసు కలిగి ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, గత కొన్ని దినాల నుంచి దేవుని భయం గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు కూడా ఆ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని భయము కలిగిన వ్యక్తి గురించి మనం ధ్యానం చేద్దామండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ కొర్నేలి అనే ఒక వ్యక్తి గురించి బైబిల్ తెలియజేస్తూ ఉంది. కొర్నేలు శతాధిపతిగా, ఒక అధికారిగా, ఒక గౌరవం కలిగిన వ్యక్తిగా, ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నవాడు, ఉన్నతమైన అధికారాన్ని కలిగిన వాడు, గొప్ప స్థితిమంతుడు. దేవుని బిడ్డారా, తన కింద అతడు శతాధిపతి, తన కింద 100 మంది అధిపతులకు అధికారం కలిగిన వాడు శతాధిపతి. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి, ఒక అధికారాన్ని కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, ఇటాలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు ఒక భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మములు చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కొర్నేలు గురించి అతడు యొక్క క్వాలిఫికేషన్, అతని యొక్క అధికారం ఏంటో చెబుతూ ఉన్నాడు. దేవుని విషయంలో అతడు భక్తిపరుడుగా ఉన్నాడు. అతడు చేసే భక్తి ఏంటంటే దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభుని వెంబడిస్తున్న నీ జీవితంలో భక్తిగా జీవిస్తున్నావా? భక్తిపరుడుగా పిలువబడుతున్నావా? నీ భక్తి జీవితంలో నీకు మొట్టమొదటిగా ఉండాల్సిన గుణం ఏంటంటే దేవునికి భయపడే గుణం నీకు ఉండాలి. దేవునికి భయపడే గుణం ఉండాలండి. కానీ ఈనాటి కాలంలో సంఘస్థులు కావచ్చు, రక్షించబడిన వాళ్ళు కావచ్చు, మారు మనసు పొందిన వాళ్ళు కావచ్చు, బాప్తిసం పొందుకున్న వ్యక్తులు కావచ్చు, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులు కావచ్చు, లేదా సమాజంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దేవునికి తప్ప అన్నిటికీ భయపడే వ్యక్తులుగా ఉంటున్నారు. గమనించాలి దేవుని బిడ్డలారా, ప్రతిదానికి భయపడే వ్యక్తులుగా ఉంటున్నారు. కానీ కొర్నేలులో ఉన్న మంచి గుణం ఏంటంటే దేవునికి భయపడేవాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని వెంబడిస్తున్న భక్తి జీవితంలో ఉన్న నీ జీవితంలో దేవుని భయం ఉందా? దేవుడంటే భయం కలిగిన మనసు నీకుందా? దేవుడంటే భయం అంటే దేవుని పట్ల గౌరవం ఉండాలి, దేవుని పట్ల భక్తి ఉండాలి, దేవుని పట్ల విధేయత ఉండాలి, దేవుని చిత్త ప్రకారము జీవించాలనే మనస్సు నీకు ఉండాలి. అదే దేవుని భయం అంటే. దేవుని చిత్త ప్రకారం జీవించాలి. కొర్నేలు జీవితంలో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, అతడు దేవునికి భయపడే జీవించాడు. తన ఇంటి వారిని కూడా దేవుని మార్గములో నడిపించాడు. ఈరోజు ఇంటిలో ఒక్కళ్ళే భక్తి చేస్తున్నారు, ఒక్కళ్ళే ప్రార్థనకి వెళ్తున్నారు, ఒక్కళ్ళే దేవుణ్ణి ఎదుగుతున్నారు. కానీ కొర్నేలు అలాంటి వ్యక్తి కాదండి. తన ఇంటి వారందరినీ కూడా భక్తి జీవితంలో దేవుని మార్గములో నడిపించిన వ్యక్తి కొర్నేలు. ఈరోజు వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళుతున్న నీవు, రక్షించబడిన నీవు, దేవుని చేత పిలువబడిన నీవు ఒక్కడవే దేవుని ఆరాధన చేస్తున్నావా? ఒక్కడవే దేవునికి ప్రార్థన చేస్తున్నావా? ఒక్కడవే దేవుని సన్నిధికి వెళుతున్నావా? లేదా యెహోషువ కుటుంబంలాగా, కొర్నేలు కుటుంబంలాగా కుటుంబం అంతా కూడా దేవుని మార్గంలో నడిచే విధంగా ఉంటుందా? నేటి కాలంలో ఎక్కడ చూసినా ఒకళ్ళిద్దరు రావటమే. కుటుంబంలో అందరూ చాలామంది ఉంటారు, పనికి అందరు కలిసి వెళ్తారు, దేవుని బిడ్డల ఫంక్షన్కి అందరు కలిసి వెళ్తారు, వివిధ కార్యక్రమాలకి అందరు కలిసి వెళ్తారు. కానీ ప్రార్థన కంటే ఒక్కళ్ళే వస్తుంటారండి. కానీ కొర్నేలు మాత్రము తన ఇంటి వారిని కూడా దేవుని మార్గంలో నడిపించినవాడు. గమనించగలుగుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో ప్రభుని వెంబడిస్తున్న నీ జీవితంలో నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడవే, నీ పిల్లలు మాత్రమే కాదు పోవటము, నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కుటుంబ వ్యవస్థను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో నడిపించబడే వ్యక్తులుగా ఉండాలి. కొర్నేలు అలా చేశాడండి. తన కుటుంబం అంతా కూడా దేవుని మార్గంలో నడిపించాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నీ జీవితంలో మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. కొర్నేలులో దాన ధర్మాలు చేసే గుణం ఉంది, ఇతరులకు సహాయం చేసే గుణం ఉంది, ఇతరులకు ఇచ్చే గుణం ఉంది కొర్నేలులో. ఈరోజు ఎంత ఉన్నా కానీ ఇమ్ము అనే జీవితం మనం కలిగి ఉంటున్నాం. కానీ దేవునికి ఇష్టమైందండి ఇతరులకు సహాయం చేయటము, పేదలకు సహాయం చేయటము, లేని వారికి సహాయం చేయటము. అలాంటి గుణము దేవునికి ఇష్టమైనది. కొర్నేలు దేవునికి ఇష్టమైనది చేస్తామన్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఎందుకంటే దేవునికి భయపడే వ్యక్తి కనుక దేవునికి ఏది ఇష్టమో చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, కొర్నేలు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసే అనుభవం ఉంది. ఈరోజు చాలామంది జీవితాల్లో కష్టాలు వస్తే ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది, వ్యాధులు వస్తే ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది, సమస్యలు వస్తే ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది, శ్రమ వస్తే, దుఃఖం వస్తే, వేదన వస్తే, ఇబ్బందులు వస్తే ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది. ఏమి రాకపోతే హాయిగా ఉండేవాళ్ళు చాలామంది. ఏమి రాలేదనుకోండి, ఇక దేవుడు లేడు, గీవుడు లేడు, ప్రార్థన లేదు, ఏమి లేదు, మందిరం లేదు, ఏమి లేదు, సేవకుడు లేదు, ఏమి లేదు. దేవుని బిడ్డలారా, కొర్నేలు అలా కాదండి. కొర్నేలు ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసేవాడు. ఈ ఉదయకాల సమయంలో మారు మనసు పొందావు, బాప్తీసం తీసుకున్నావు, ఆయన రక్తమాంసాల్లో పాలుభాగస్తులు అవుతున్నావు, దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు? దేవుని బిడ్డరా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చూడండి, కొర్నేలులో ఒక మంచి గుణం ఏంటంటే దేవదూత చెప్పిన మాటకు విధేయుడయ్యాడండి. లోబడే గుణం ఉంది కొర్నేలుకి. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనం కనబడి, దర్శనంలో దేవదూత కనబడి కొర్నేలుతో మాట్లాడుతుంది. అయ్యా కొర్నేలు, నువ్వు పలానా ప్రాంతానికి మనుషులను పంపించు, పలానా వీధిలోకి వెళ్ళమను, పలానా ఇంట్లోకి వెళ్ళమను. చర్మకారుడైన సీమోను ఇప్పేలో చర్మకారుడైన సీమోను ఇంటిలో పేతురని ఆయన ఉన్నాడయ్యా, ఆయన్ని పిలిపించుకో, ఆయన నీ ఇంటికి పిలిపించుకో అని దేవుని దూత మాట్లాడినప్పుడు దేవుని దూతకు విధేయత చూపించాడు. లోబడే గుణం ఉండాలండి. ఎంత అధికారం ఉన్నా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత ధనమున్నా, ఎంత భక్తి ఉన్నా, ఎంత భయము కలిగిన వ్యక్తి జీవితం కలిగి ఉన్నా కానీ దేవునికి లోబడే గుణము చాలా అవసరము. దేవుని ప్రజలారా, దేవునికి లోబడాలి, వాక్యానికి లోబడాలి, సేవకులకు లోబడాలి. దేవుని వాక్యము చెప్పగానే, దేవుని దూత మాట్లాడగానే నువ్వు ఇప్పేకి మనుషులను పంపించి చర్మకారుడైన సీమోను ఇంట్లో పేతురున్నాడు, ఆయన్ని పిలిపించుకో అయ్యా అని చెప్పగానే వెంటనే లోబడతా ఉన్నాడు. ఈరోజు చాలా రోజులు చెప్పినా కానీ లోబడే జీవితాలు లేవు. వారం రోజు వాక్యం చెప్పినా, వారం చెప్పినా వాక్యం వింటున్నాం కానీ లోబడే జీవితాన్ని కలిగి ఉంటున్నామా? దేవదూత ఒక పని చేయమనగానే వెంటనే లోబడుతున్నాడు. లోబడే గుణము కొర్నేలుకి ఉందండి. దేవుని బిడ్డలారా, భక్తి గల పలానా చోటకు పంపించి పేతుర్ని పిలిపించమన్నప్పుడు భక్తి గల సైనికులను పంపించాడు, భక్తి గలను పంపించాడు. మంచి వాళ్ళని, దైవజనుడి దగ్గరికే పంపించే వ్యక్తుల్ని ఎవరిని పంపిస్తున్నాడంటే పనికి మాలోని పంపించలా, ఎలా పడితే అలా జీవించే వాళ్ళని పంపించలేదు అండి. భక్తి గల సైనికులను పేతుర్ని పిలుచుకొని రావడానికి పంపిస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి దేవుని బిడ్డలారా, దైవజనుల కంటే ఎవరిని పడితే వాళ్ళని పంపించడం కాదు. కొర్నేలు అన్యుడైనా కానీ దేవజనుడి దగ్గరికి మనుషులను పంపించేటప్పుడు భక్తి గల సైనికులను పంపిస్తూ ఉన్నాడు. భక్తి లేని వాళ్ళని పంపించట్లేదండి. దైవజనుడిని పిలుచుకుంటాండి అని ఒక భక్తి కలిగిన వ్యక్తులను పంపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాగే సేవకుడు అయిన పేతురు వచ్చేదాకా తన బంధువులను స్నేహితులను సమకూర్చాడండి. ఇదిగో పేతురు మా ఇంటికి రాబోతున్నాడు, దైవజనుడు మా ఇంటికి రాబోతున్నాడని చెప్పి
తన స్నేహితులను, తన బంధువులను తన ఇంటిలో సమకూర్చాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు కుటుంబంలో ప్రార్థన అంటే, కుటుంబానికి దైవజనుడు వస్తుందంటే కనీసం ఇంట్లో కూడా సిద్ధంగా లేని పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో కూడా రెడీ సిద్ధపడట్లేదండి. కానీ కొర్నేలు మాత్రం ఈయన సిద్ధపడటమే కాకుండా బంధువులను, స్నేహితులను సమకూర్చాడండి. దేవుని వాక్యాన్ని వినటానికి దైవజనుడు వస్తున్నాడు మా ఇంటికి, దైవజనుడిని పిలుచడానికి వెళ్ళారు, మీరందరు రండి అని చెప్పి ఆయన తన స్నేహితులను, బంధువులను తన కుటుంబంలో సమకూర్చుకున్నాడు. ఈరోజు నీ ఇంట్లో ప్రార్థన అంటే, ఈరోజు చాలామంది చేసే పనులు ఏంటంటే వాళ్ళ అమ్మోళ్ళు కానీ, వాళ్ళ అన్నోళ్ళు కానీ, వాళ్ళ అక్కోళ్ళు కానీ ప్రార్థనలు పెట్టుకుంటూ పోతారు. కానీ మన ఇంట్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు ఎవరిని పిలవరండి. యాడికి పోయినావు అమ్మ అంటే, మా అక్కోళ్ళు ప్రార్థన పెట్టుకున్నారు, మా అమ్మోళ్ళు ప్రార్థన పెట్టుకున్నారు, మా అన్నోళ్ళు ప్రార్థన పెట్టుకున్నారు, పోయామని అక్కడికి పోతారు. కానీ కనీసం నీ ఇంట్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు నువ్వు ఎవరినైనా సమకూరుస్తున్నావా? గమనించండి దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో ప్రార్థన జరుగుతున్నట్టు దేవుడు నీ ఇంటికి వస్తున్నాడని అర్థం. దేవుని సన్నిధి నీ ఇంట్లోకి వస్తుందని అర్థం. దైవజనుడు వస్తున్నాడంటే దైవజనుడు దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు. దైవజనుడిని ఇంటికి వస్తుంటే నీవు కొర్నేలులాగా బంధువులను సమకూర్చే వ్యక్తిగా ఉంటున్నావా? దేవుని ప్రజలారా, కొర్నేలు చేసిన పని ఏంటంటే పేతురు ఇంట్లోకి రాగానే పేతురుని గౌరవిస్తున్నాడండి. పేతురు ఇంట్లోకి రాగానే, ఈరోజు సేవకులు ఇంట్లో వచ్చి నిలబడ్డా కానీ వందనాలు చెప్పేవాళ్ళు లేరు, గౌరవించేవాళ్ళు లేరు. సేవకుడు ఇంట్లోకి వస్తుంటే, సేవకుడైన పేతురు ఇంట్లోకి రాగానే స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, కుటుంబీకులు ఉన్నారు, అందరూ ఉండగానే పేతురు కాళ్ళ మీద పడతా ఉన్నాడండి. కొర్నేలు ఎంత గొప్ప భక్తి కలిగిన వాడు, సేవకులంటే ఎంత గౌరవం పేతురికి, కొర్నేలుకి. అందరూ ఉన్నారు, వీళ్ళందరూ మీద నేను కాళ్ళు పట్టుకోవడం ఏంది అనుకోలేదండి. సేవకుడు ఇంట్లోకి రాగానే గౌరవిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సేవకుడిని గౌరవిస్తే దేవుణ్ణి గౌరవించినట్లే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పేతురు ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు? ఆయన చెబుతుంది ఏంటంటే, నాకు దేవుడు కనబడ్డాయా, దేవదూత ఇలాంటి మాటలు చెప్పింది, యుప్పేకి పంపించి చర్మకారుడైన సీమోని ఇంట్లో పేతురున్నాడు, ఆయన పిలిపించుకో, ఆయన నీకు కొన్ని మాటలు చెబుతాడని చెప్పిందయ్యా. నువ్వు వచ్చినావు, నిన్ను పిలిపించాను, నువ్వు రావటం మంచిది, నువ్వు మా ఇంటికి రావటం మంచిది అంటున్నాండి. సేవకుడు ఇంటికి రావటం మంచిదని భావిస్తున్నాడు కొర్నేలు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? సేవకుడు ఇంటికి వస్తుంటే మంచిది అనుకున్నావా? సేవకుడిని పిలిపించుకుంటున్నామా? సేవకుడిని పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటున్నామా? నువ్వు రావటం మంచిదయ్యా, నీకు దేవుడు ఏ మాటలు చెప్పాడో ఆ మాటలు చెబితే మేము వినటానికి సిద్ధంగా ఉన్నామంటున్నాడండి. దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు అన్నిటికీ సిద్ధపడుతున్నాం, కానీ దేవుని మందిరానికి సిద్ధపడుతున్నామా? అన్నిటికీ సిద్ధపడుతున్నాం. దేవుని వాక్యాన్ని వినాలనే సిద్ధపాటు ఉందా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అన్నిటికీ సిద్ధపడుతూ ఉన్నాం. ఇంట్లో భోజనం చేయడానికి సిద్ధపడుతున్నాం, ఊరికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం, పనికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం, స్కూల్కి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావు, ఉద్యోగానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావు, అన్నిటికీ సిద్ధపడుతున్నావు. దేవుని వాక్యం వినాలనే సిద్ధపాటు నీకుందా? కానీ కొర్నేలు శతాధిపతి అయినా కానీ దేవుని వాక్యం వినాలనే సిద్ధపాటు కొర్నేలుకి ఉంది. దేవుని వాక్యం వినాలనే ఆసక్తి కొర్నేలుకి ఉంది. ఈ ఉదయకాల సమయంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ చెప్పడానికి సమయం లేదు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొర్నేలు దేవునికి భయపడే గుణాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కొర్నేలులో కనబడే మంచి గుణాలను గమనించినట్లయితే దేవుని భయం కొర్నేలుకి ఉంది, ప్రార్థనా జీవితం కొర్నేలుకి ఉంది, దాన ధర్మాలు చేసే దాన గుణం కొర్నేలుకి ఉంది, విధేయత లోబడే గుణం కొర్నేలుకి ఉంది, వినయము తగ్గించుకునే స్వభావం, సేవకుల దగ్గర తగ్గించుకునే స్వభావం. ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నావు, నీవెంత స్థితిలో ఉండొచ్చు, కానీ సేవకుడి కంటే గొప్ప వ్యక్తివి కాదు అనే విషయాన్ని గుర్తుంచుకొని సేవకుని దగ్గర తగ్గించుకునే మనసు నీకుందా?
ఒకసారి పరిశీలన చేసుకోవాలి. వినయం కలిగిన వాడు కొర్నేలు, దేవుని వాక్యము వినాలనే ఆసక్తి కలిగిన వాడు కొర్నేలు. ఈరోజు దేవుని వాక్యం చెబుతుంటే వినే వ్యక్తులే లేరండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొర్నేలు దేవుని వాక్యం వినాలనే ఆసక్తి కలిగిన వాడు. కొర్నేలు కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించిన వాడండి. కుటుంబానంతా కూడా ఆత్మీయంగా నడిపించాడు. దైవ భయం కలిగి ఉన్నాడు కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భయము కలిగి ఉన్నాడు కనుక ఆ కుటుంబానికి గొప్ప రక్షణ దేవుడు కలుగజేశాడు. ఉదయకాల సమయంలో మనము కూడా దేవుని భయాన్ని కలిగి ఉన్నామా, కొన్నేళ్ళలాంటి జీవితాన్ని కలిగి ఉన్నామా పరీక్షించుకొని పరిశీలించుకొని, ఒకవేళ లేకపోతే దేవుని భయాన్ని కలిగి దేవునికి ఇష్టలుగా జీవిస్తూ దేవుని ద్వారా కలిగే గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృపను ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.